ఘనంగా పిలిచావు? కాస్ట్యూమ్ ఇదంతా చూస్తే కనపడట్లేదు నీకు? ఏంటి ఈ రోజు ఒక ముఖ్యమైన వాళ్ళ బర్త్డే ఉందరా. ఎవరిది? వాళ్ళు లేకపోతే అసలు శ్రీదేవి లేదు, అలాంటి వాళ్ళ బర్త్డే. నీదా? ఈ గెటప్ చూస్తే అలా అనిపించట్లేదు. నాది కూడా పెద్దగా ఈ మధ్యలో లేదు. మన డైరెక్టర్ దా? ముఖ్యమైన వ్యక్తి అంటున్నాను. ఆ. అతను లేకపోతే షో లేదు అంటున్నాను. డైరెక్టర్ అంటావు ఏంట్రా, బుద్ధి లేదు? మరి ఇంకెవరిదిరా? రష్మిదిరా. రష్మిదా? ఎస్. నా దేవత బర్త్డేనా? 100 లీటర్ల పాలు ఎక్కడ? దేనికి? పాలాభిషేకం చేయాలి. మీ నాన్న చెప్పులు ఎక్కడ? దేనికి? నిన్ను నా దేవత బర్త్డే. గుడి లోపల నా దేవతను పెట్టి గుడి బయట పంతులుగా నేనుండి, గుడి మెట్ల మీద మీ నాన్న ఉండి, ఆ. గుడి పక్కన గొడ్ల సావిట్లో బాబుగాడు ఉండి, గుడి పైన కోతిలాగా జిత్తుగాడు ఉండి, గుడి వెనక నా సామిలా సందీప్ గౌడు ఉండి. మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు? రే బర్త్డే ఘనంగా చెయ్యాలి. ఓకే. మ్యాటర్ ఏంటంటే రష్మి ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు. వాళ్ళ ఆడపిల్లలంట, కొంచెం జాగ్రత్తగా ఉందాం. హే బిల్లా, యు చేంజ్డ్ బిల్లా, యు చేంజ్డ్. నువ్వు కూర్చోరా, ₹1 బిల్ల. వాళ్ళు వస్తున్నారంట. వాళ్ళు వచ్చే ముందు మన వాళ్ళు ఉన్నారు కదా, ఫ్రెండ్స్, మన వాళ్ళందరిని పిలిచి వాళ్ళకి జాగ్రత్తగా చెప్దాం. ఆ. రష్మి బర్త్డే ఘనంగా జరగాలి కాబట్టి అందరూ అలర్ట్ గా ఉండండి చెప్దాం. పిలవాలి. హలో ఫ్రెండ్స్. అరే అదే ఎందుకు పిలిచారా? అదేంటి నువ్వే అడుగు వచ్చావని చెప్పారు. నేను దానికి కాదు, ఎందుకు పిలిచారు విషయం ఏంటి? ఏం లేదన్న, ఈ రోజు రష్మి బర్త్డే చేస్తున్నావు. అవును తెలుసు. నేను కూడా పొద్దున్న మెసేజ్ పెట్టా, ఈ ఇయర్ అయినా నువ్వు తెలుగు బాగా మాట్లాడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటాను మెసేజ్ చేశా. మరి ఏం రిప్లై ఇచ్చింది? నువ్వు కూడా ఇంగ్లీష్ బాగా నేర్చుకోని చెప్పి ఆవిడకి వచ్చండి మనకి ఇంగ్లీష్. అది పెట్టింది కానీ చదవలే, ఇంగ్లీష్ లో ఉందని. ఏంటమ్మా? ఏం లేదు, ఈవెంట్ ఒకటి చేస్తా. ఈవెంట్ అయితే మన టీం ఉంటదబ్బా. ఇలా వెళ్తే విజయవాడ వస్తుందా? ఏ దేశాలు అవే స్కిట్లే. ఇలా ఉన్నా పెట్టరా నువ్వు? ఫంక్షన్ ఏంటని కూడా అడగవా? ఈవెంట్ ఏదైనా పర్లేదు, నువ్వు కొత్త స్కిట్లు రాయంటే నా వల్ల కాదు. సరే ఇంతకీ ఫంక్షన్ ఏంటి? పెద్ద మనిషి ఫంక్షనా? లేదు, ఒక వృద్ధ మనిషి బర్త్డే. ఇగో చూడాది, వృద్ధ మనిషి అయినా నా తద్దినాలైనా మన టీం రెడీగా ఉంటాం. మొత్తం ఈవెంట్ నీ కోసం తక్కువ బడ్జెట్. సరే, ఎంత పేమెంట్ ఎంత? 50,000. ఎక్కువ చెప్పానా? ఒక 47,000 ఎక్కువ చెప్పినట్టున్నావు. రేష్మి గారి బర్త్డే కాబట్టి ఒక 5 ఫ్లోర్ల బిల్డింగ్ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నా. ఒరే, నువ్వు కొన్న కారుకే సీట్లు ఒకరు, టైర్లు ఒకరు, బ్రేక్ ఒకరు ఇచ్చారు. నువ్వు ఆవిడకి బిల్డింగ్ ఇస్తావా? నువ్వు చూస్తలేవేదో ఈ మధ్యలో మళ్ళీ సంపాదిస్తున్నావు. దేంట్లో? జబర్దస్త్ లో. ఒకరు పోతే మిమ్మల్ని పిలిచారు, మళ్ళీ ఇంకొకటి వస్తే మళ్ళీ పంపిస్తారు. రష్మి బర్త్డే స్పెషల్ కదా, నేను ఒక మంచి ఐటమ్ సాంగ్ చేస్తాను, ఏమంటావు? ఎప్పుడు నీకు వచ్చిందే కదరా, మాకు నచ్చింది కూడా చేయొచ్చు కదా. మరి నీకేం నచ్చిందో చెప్పొచ్చు కదా. మరి నాకు ఇచ్చి చెప్పాలని మరి అందరూ ఏడే ఉంటారు. ఆటగాడు మా వాళ్ళ ఆటగాడు కాదు. అన్నా అది అన్న రష్మి గారి బర్త్డే కేక్ మీద హ్యాపీ బర్త్డే రష్మి అని రాసింది నేనే. నీకు ఒక ఎపిసోడ్ ఇచ్చి రాయమంటే అది రాసావా నువ్వు? అవును, ఇంతకీ ఏం గిఫ్ట్ ఇవ్వాలంట రష్మి గారికి? ఇష్టం వద్దురా, నువ్వు ఎప్పుడు వెళ్ళి ఆ రష్మి గారి ఇంటి ముందే అక్కడక్కడే తిరుగుతుండు. ఎందుకని? రష్మి కుక్కలంటే చాలా ఇష్టం. రాఘవ్ గారు పెద్ద అయినా మాట్లాడండి. రష్మి గారిది ఇంతకీ ఎన్నో బర్త్డే ఇది? అవన్నీ ఇప్పుడు చూసావా, ఆవిడది ఎన్నో బర్త్డే తెలిస్తే ఇతను ఎన్నోదో లెక్కేయాల్సి వస్తుంది కదా. ఆవిడకి తిరుపులు ఉంటది మంది. నా లవర్ వస్తుంది, అది మర్చిపోవద్దంటే ఏం గిఫ్ట్ ఇవ్వాలి? నన్ను గిఫ్ట్ గా ఇచ్చారా? ఇద్దరు మర్చిపోరు. రియాజ్, ఈ రోజు పార్టీ ఉంది, వస్తున్నావుగా? నేను రాట్లా, మీరే పోండి. మంచి పార్టీరా. ఆహా, ఈ పార్టీలు గిట్టీలు నాకు చెట్టు కావాలి, నువ్వు. అరే బాబు, చెప్పు చిత్తు. రష్మి గారికి నా తరపున పక్షి రోజు శుభాకాంక్షలు అని చెప్పరా. పక్షి రోజు అంటే ఏంట్రా? బర్త్డే పక్షి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? రష్మి బర్త్డే కదరా. ఎపిసోడ్ అయిపోయింది. ఆది నేను ఈ రోజు మన రష్మి బర్త్డే కదా, మంచి గిఫ్ట్ తీసుకొచ్చా. ఏం పేరు రాసేసావు? అంటే ఇంత కష్టపడి మనం గిఫ్ట్ కొన్నప్పుడు పేరు రాయాలి కదా, అది బాగోదు. లేకపోతే మరి అంత కష్టపడి నీకు బోల్డ్ డబ్బులు ఇస్తున్నారు వీళ్ళు, ఏదో ఒకటి చేయాలి కదరా.
ఏంటి నువ్వు పట్టుకొని వచ్చావు ఏంటది? నిన్న రాత్రి రమేష్ నరేష్ మా ఇంటికి వచ్చారు. ఏది రమేష్ అన్న నరేష్ గడు? మా ఇంటికి వచ్చేసి రమేష్ ఏమో సగం బిర్యానీ తినేశాడు. ఓకే. ఈ నరేష్ గడు అసలు ఈ బిర్యానీ ప్యాకెట్ ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేయగాడికి ఎందుకు వాడు వచ్చేసి వీడంతే ఆర్డర్లు చేస్తాడు, తినడో పాడలేదు. ఏది అందరి ముందు పరుగు పోయిందిగా. ఇది రమేష్ అన్నదా? అవును. ఎందుకు అంటే రమేష్ అన్న తినగా మిగిలిన బిర్యానీ రాఘవ గారిది అంటారు. ఏమా నువ్వేంటి? అవును నువ్వు మాట్లాడవా? శ్రీదేవిలో ఆదితో మాట్లాడొద్దని మా అమ్మ చెప్పింది. మీ అమ్మకి థ్యాంక్స్ చెప్పు, నాకు మాట్లాడడం లేదు. ఈ రోజు రష్మి బర్త్డే మనం ఘనంగా చేయబోతాం. ఏయ్ మనం కాదు, రష్మి ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు. హలో రష్మి. రష్మి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. యాదవ్ సోరీ హ్యాపీ పాయింట్ కి రండి. సీరియస్ గారా? ఒకసారి అందరూ చెప్పండి. ఈ రోజు నీ బర్త్డే ఘనంగా చేయాలని మన వాళ్ళందరూ శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చారు. ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీయే నీ బర్త్డే. నా బర్త్డే. ఏంటి బయట బ్యానర్లు చూసావా? రష్మి 73వ బర్త్డే సెలబ్రేషన్ ఎంత ఘనంగా కట్టింది తెలుసా? శ్రీదేవికి మెయిన్ పిల్లర్స్ ఎవరు? మన జడ్జి గారు, నువ్వు. అలాంటిది మీ బర్త్డేలు వచ్చినప్పుడు చేయకుండా మనం ఎలా ఉంటాంరా? సీరియస్లీ నా బర్త్డే గురించి ఇంతమంది వచ్చారా? నీ బర్త్డే అయ్యుండి వాళ్ళందరూ రిచ్ గా వచ్చారు, నువ్వేమో ఇలా వచ్చావు. అసలు నా బర్త్డే శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు తెలుసా? నో ప్రాబ్లం, మేము అనుకున్నాం ఉంటది. బర్త్డే ఈ రోజు ఘనంగా ఉంటది. మా వాళ్ళందరూ రెడీగా ఉన్నారు. నువ్వు ప్రోగ్రామ్ స్టార్ట్ చేయి. సరే. జడ్జి గారిని పిలిచేసేయ్. ఆపండి. శ్రీదేవి డ్రామా కంపెనీ షో జరుగుతుంటే వచ్చి మీ ఇష్టం వచ్చిన డాన్స్ వేస్తున్నారు. మీరు నన్ను తలెత్తుకునేలా చేశారు. ఎవరు వీళ్ళంతా? నీతో అంత క్లోజ్ గా మూవ్ అవుతున్నారు. ఇన్నాళ్ళ పరిచయంలో మేమే మూవ్ అవ్వలేదు అంత క్లోజ్ గా. హలో, ఇక్కడ ఆల్మోస్ట్ 30-year-old ఫ్రెండ్షిప్ అన్నమాట. ఫ్రెండ్షిప్ 30 years అంటే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటాయంటే మేము 20 చెప్పినా జనాలు అనుకుంటారు కాబట్టి ఫ్యాక్ట్ అయితే వి ఆర్ ఫ్రెండ్స్ ఫర్ ఆల్మోస్ట్ 30 years. ఆ చివరి అమ్మాయిని చూశాను నేను. ఈ బిజినెస్ మ్యాన్ సినిమాలో కాజల్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేసింది తనే కదా? నా ఫ్రెండ్ క్యారెక్టర్ కాదు, ఓన్లీ మెయిన్ క్యారెక్టర్ మాత్రమే. కానీ వీళ్ళందరికీ నీలాగే తెలుగు బాగొచ్చు అనుకుంటున్నా నేను. సూపర్. అంటే మేమందరూ PhD తెలుగులో. మీరు అది ఉప్పు కప్పు రంబు పద్యం చెప్పరా ఒకసారి? మీ తర్వాత రిపీట్ చేస్తే. మీకు వచ్చిన పోయం ఏదైనా చెప్పండి, ఇంగ్లీష్ అయినా పర్లా. సే జానీ జానీ ఇన్ తెలుగు. Every night is my dreams. I know that poem. డ్రీమ్. ఇంక తర్వాత మాకు తెలుగు రాదు. మాకు తెలుగు రాదనే తెలుగే తెలుసా మీకు? కానీ తను చెప్పిద్ది అనిపిస్తుంది నాకు. ఆ చివర ఎవరి గురించి మాట్లాడాలి? రష్మి గురించి తెలుగులో 1 minute ఒక్క ఇంగ్లీష్ పదం కూడా రాకూడదు. 1 minute ఎనఫ్ కాదు. 1 minute ఎనఫ్ కాదు, ఎనఫ్ ఇంగ్లీషే. 1 minute ఓన్లీ తెలుగు, ఒక ఇంగ్లీష్ పదం కూడా రాకూడదు రష్మి గురించి. అది చాలా డిఫికల్ట్, నాకు అంత ప్యూర్ తెలుగు రాదు. సరే వచ్చింది చెప్పమ్మా. హ్యాపీ బర్త్డే రష్మి. అంటే అంతకు మించి రష్మి గురించి చెప్పడానికి ఏం లేదని వాళ్ళ ఫ్రెండ్ కూడా చెప్పింది. మా అందరికి తెలియని ఒక సీక్రెట్ ఏదైనా చెప్పు. ఫస్ట్ నేను వాళ్ళ గురించి నన్ను చెప్పుకొనివ్వండి. ఫస్ట్ వచ్చి ఎక్కేస్తున్నారయ్యా మీరు. ఈ అమ్మాయి నన్ను తలెత్తుకునేలా చేసింది. తినొచ్చి కవిత ఒకే కాలనీలో ఓన్లీ 4 houses డిఫరెన్స్ లో ఉండేవాళ్ళమి. దెన్ నెక్స్ట్ రిచి 25 years of friendship here. ఆ రిచి ఎవరో కాదండి, ఆ రోజు మనకి ఫోన్ లో వెంటనే 10,000 ఫోన్ పే చేసిన ఫ్రెండ్ తనే. మేము ముగ్గురు ఒకే స్కూల్లో చదివాము. సో షీ వాజ్ మై క్లాస్మేట్ అండ్ మనం అప్పటి నుంచి ఇప్పటి దాకా మా ఫ్రెండ్షిప్ హ్యాపీగా నడుస్తూనే ఉంది. 30 years, you know, we started off in school at around 10 or 11 years old. He's counting.
రిచి గురించి ఒక మాట ఏం చెప్పుకోవాలంటే, అఫ్ కోర్స్ ఫ్రెండ్స్ అనగానే చిన్న టెరిటోరియల్ ఫీలింగ్ ఉంటది. ఎప్పుడైనా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అగ్రి అవుతారు, మై ఫ్రెండ్ అని ఒక చిన్న గ్రూపిజం అయిపోయి ఎక్కడో మనకు మా ఫ్రెండ్ అని ఫీలింగ్ ఉంటది. బట్ షీ ఇస్ సచ్ అ బ్యూటిఫుల్ గర్ల్. Then next వచ్చి ఇంకా Meena and నా friendship has been there since 2014. So 11 years of friendship between her and me. This is a platform I need to appreciate my friends because అంటారు కదా that you don't get to choose your family but you get to choose your friends. And నేను లైఫ్ లో ఏం సంపాదించా నాకు తెలియదు కానీ బట్ I have earned this in my life. వీళ్ళు నా లైఫ్ లో ప్రతి ఒక్క లోలో నా లైఫ్ లో వీళ్ళు నా పక్కన నుంచున్నారు. కానీ ఏ రోజు నేను పడ్డానో ఫస్ట్ వీళ్ళు వచ్చి నన్ను లేపారు. So yes, today I have to appreciate. I have to appreciate her. She always makes sure that, you know, when there is one friend or like many friends, she's always taking everybody together. She's a very inclusive person, which is very rare to find these days because everyone wants to be in their own world, not to adjust, not to, you know, they want their own comfort and all. But she will always make sure if there are people around, she will adjust. She will make sure everybody is comfortable, everybody is included in the plan, nobody is left out. Maybe, but it's a team effort definitely. మీరు మీ ఇష్టం. రష్యన్, జపనీస్ కూడా మాట్లాడాను, కింద సబ్ టైటిల్స్ వస్తాయి మనకు, నో ప్రాబ్లం. సరే అది కవిత తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తుంది. కవిత తెలిసిపోతుంది, తెలుగు అమ్మాయిలాగే ఉందాం. తెలుగు మాత్రం అంత బాగోదు. నువ్వు చెప్పరా రష్మి గురించి, మేమందరం వెయిట్ చేస్తున్నాం. రష్మిలో బాగా నచ్చిన విషయం ఏంటి, నచ్చని విషయం ఏంటి చెప్పు. నచ్చకపోవడానికి ఏం లేదు. వెరీ గుడ్ ఆన్సర్. నా ఫ్రెండ్ కదా, చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్. తన్ని ఆ టామ్ బాయ్ స్టేజ్ లో చూడడం, తను చాలా ప్రొటెక్టివ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్కడైనా బయటకు వెళ్ళినా కూడా షీల్ హ్యావ్ అ హ్యాండ్స్ అరౌండ్ లైక్ దిస్, ఐ నో దిస్ వరల్డ్ అంటుంటాను. అండ్ ఐమ్ లైక్ ఓకే, నాకు బాయ్ ఫ్రెండ్ కూడా అవసరం లేదు, నువ్వు ఉంటే చాలు అనిపిస్తుంది అప్పుడప్పుడు. చిన్నప్పుడు ఎపిసోడ్స్ అంటే నేను మోడలింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఐ థింక్ సంథింగ్ దట్ స్టాండ్స్ అవుట్ ఫర్ మీ ఇస్ తనకి రోడ్ క్రాస్ చేయడం కూడా వచ్చేది కాదు. సో నాకు ఒక స్కూటీ ఉండేది, స్కూటీ మీద ఎదురు వెళ్ళి తన్ని రోడ్ దాటించి మళ్ళీ వచ్చేదాన్ని. అలాంటిది ఇట్ ఫీల్స్ రియల్లీ ప్రౌడ్ టు సీ హర్ లైక్ దిస్ నౌ. ఇంతకీ మీరు ఎందుకు వచ్చారు మీ ముగ్గురు? ఇంకెందుకండి, బర్త్డే సెలబ్రేట్ చేయడానికి రష్మిది. మీరు శ్రీదేవిలో బర్త్డే తను మీరు సెలబ్రేట్ చేస్తారా? అంతే కదా, రష్మి కొలీగ్స్ మేమే సెలబ్రేట్ చేస్తాం. మీరు సెలబ్రేట్ చేస్తామని మీరు అంటున్నారు, లేదు మేమే గ్రాండ్ గా చేస్తామని వాళ్ళందరూ అంటున్నారు. కాబట్టి మీరందరూ వచ్చి కూర్చుంటే ఒక్క నిమిషం. సో మీరెంత ఇంపార్టెంటో మీకన్నా వీళ్ళు ఎక్కువ ఇంపార్టెంటే. కానీ నేను ఎవరిని కాదనలేను కాబట్టి ఈ ఇష్యూని ఇంద్రజా గారు వచ్చి సాల్వ్ చేస్తారు. సాల్వ్ చేయమని. ఓకే. Rashmi, happy birthday! Thank you, ma'am. Thank you. వాళ్ళంతా చాలా కొత్త ఫేసెస్ గా కనపడుతున్నారు. ఆ కొత్త ఫేస్లు అందరూ నా పాత ఫ్రెండ్స్. ఓ మై గాడ్, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. మరి వీళ్ళందరూ వచ్చి సడన్ గా నాకు సర్ప్రైజ్ ఇచ్చి నా బర్త్డే సెలబ్రేట్ చేస్తాను వచ్చేసారు. అది చాలా మంచి విషయమే కదా. కానీ ఇటువైపు కొలీగ్స్ నా బర్త్డే సెలబ్రేట్ చేస్తారు అంటున్నారు, అటువైపు నా ఫ్రెండ్స్ వచ్చేసారు. మరి ఎలా, ఎటువైపు నేను వెళ్ళాలి? ఏం చేద్దాం, ఇంతమంది పోటీ పడుతున్నారు కాబట్టి మేము అందరం వెళ్ళిపోతాం. ఇది నువ్వే జరుపుకో. స్టార్టింగ్ లో ఏమన్నారు, అంత పొగడేరు. అదే అయితే వీళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి ఈ బర్త్డే మేము చేద్దాం అనుకుంటున్నాం. కానీ వాళ్ళు ఒప్పుకోవట్లేదు కదా, వాళ్ళని తీసుకొని బయటికి వెళ్ళిపోతారు అంటున్నారు. బయటికి వెళ్తారా? అలా వద్దురా, మీకు మేడం చెప్తారు చూడండి. మాకు ఒక ఫార్మెట్ ఉంది శ్రీదేవి డ్రామా కంపెనీకి. ఆ ఫార్మెట్ ఏంటంటే, మేము రెండు వైపు గ్యాలరీస్ లో మనుషుల్ని కూర్చోబెడదాం. ఎవరు ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ ఇస్తే వాళ్ళే ఫైనల్ గా ఆ ఈవెంట్ ని జరుపుకుంటారు. ఓకేనా? సో మీరు ఇద్దరు కూడా అది ఒప్పుకుంటే మీరిద్దరు కూడా ఎంటర్టైన్ చేయండి. ముండన్ సెరమనీ అయినా బర్త్డే సెరమనీ అయినా శ్రీదేవి డ్రామా కంపెనీ ఫార్మాట్ ఎవరి కోసం మారదు, ఒక్కటే.
ఆ ఎంటర్టైన్మెంట్ మొదలు పెట్టాలంటే మీరు అక్కడ నేను ఇక్కడ ఇక్కడ